తెలంగాణలో ఉన్న మాల సమాజాన్ని గొంతుగోసినటువంటి రోజు ఇది. సుప్రీంకోర్టు ద్వారా తీర్పు చెప్పించినటువంటి నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి మాల సామాజిక వర్గాన్ని ఈరోజు చీకటి రోజుగా మార్చినటువంటి దాన్ని వ్యతిరేకిస్తూ యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మాల సమాజం అంతా కూడా ఈరోజు సుప్రీంకోర్టు మార్గదర్శకాలని, వారు చెప్పినటువంటి సలహాలను తీసుకొని సరి అయిన విధంగా లేటెస్ట్ సెన్సెస్ లేకుండా, ఎంపారికల్ డాటా లేకుండా మీరు ఏకఛత్రాధిపత్యంగా మంత్రులకు, మిగతా వాళ్ళ ఎమ్మెల్యేలకు చెప్పకుండా మీరు చేసిన వర్గీకరణ వల్ల విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో మాల సామాజిక వర్గానికి ఈరోజు ఉద్యోగ అవకాశాలు లేనటువంటి విధానాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. మీరు రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు చెప్పినటువంటి విషయాన్ని మేధావులతో, న్యాయ నిపుణులతో, మీ మంత్రివర్గంతో, మాల మాదిగ ఎమ్మెల్యేలతో, మంత్రులతో, ఎంపీలతో చర్చించకుండా మా సామాజిక వర్గానికి వ్యతిరేకంగా మీరు చేసినటువంటి వర్గీకరణ, రోస్టర్ విధానం వల్ల ఈరోజు ఇంజనీరింగ్లో కానీ, ఎంబీబీఎస్లో కానీ, అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లో కానీ ఉద్యోగ రంగంలో చాలా అన్యాయం జరుగుతుంది. మీ గురుగారు అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు జిల్లాల వారీగా వర్గీకరణ చేశాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అందరి అభిప్రాయాలు తెలుసుకున్నాడు. కానీ నీకెందుకు ఇంత మాలలమైన కక్ష? మీరు చేసినటువంటి వర్గీకరణలో గ్రూప్ 3లో పెట్టి 26 కులాలకు 5% రిజర్వేషన్ ఇచ్చారు. గ్రూప్ 1లో ఉన్న వాళ్ళకి 1% ఇచ్చాడు. 15 కులాలకు 1%, అత్యంత వెనుకబడ్డ వాళ్ళకి 1% రిజర్వేషన్తో వాళ్ళు ఎలా అభివృద్ధి చెందుతారు? రిజర్వేషన్ల ప్రాతిపదిక అత్యంత వెనుకబడిన వాళ్ళకి ముందు అవకాశాలు ఇచ్చి వాళ్ళని విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, ఉపాధి రంగంలో అవకాశాలు ఇవ్వాలి. అదేవిధంగా గ్రూప్ 2లో 18 కులాలను పెట్టారు. గ్రూప్ 3లో 26 కులాలను పెట్టారు. ఈ 26 కులాలకి ఒక రోస్టర్ పాయింట్ మీరు కేటాయించారు. ఈరోజు ఓసీలలో 1% మొదటి నుంచి రోస్టర్ 100 రోస్టర్ పాయింట్ ఉంటే అందులో 22వ రోస్టర్ పాయింట్ మాల సామాజికానికి ఇచ్చారు. అంటే ఓసీల కన్నా, బీసీల కన్నా, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకన్నా, మొత్తం ఎస్టీల కన్నా మాల సామాజిక వర్గం అంత అభివృద్ధి చెందితే మీరు మాలలారా బాగా అభివృద్ధి చెందారు, మిమ్మల్ని ఓపెన్లోకి పంపిస్తున్నాం అని మీరు చెప్పాలి. మరి మీరు చెప్పినటువంటి షమీమ్ అఖ్తర్ రిపోర్టు ప్రకారమే 36,000 మందే ఉన్నాము మాల సామాజిక వర్గం. అందులో 15,000 మంది ఆంధ్రలో ఉన్నారు. అదే మీరు మన గ్రూప్ 2లో ఉన్న మాదిగ ఉపకులాలు కలిపి 46,000 మంది ఉన్నారు. మరి ఉపకులాలు కలిసి 11,000 మంది ఉన్నారు. మరి మమ్మల్ని ఎక్కడ పెట్టాలండి? మమ్మల్ని ఎక్కడ అంటే గ్రూప్ 2లో పెట్టాలి, మాకు 7% రిజర్వేషన్ ఇవ్వాలి. మాకు రోస్టర్ పాయింట్ మీరు 2 ఇచ్చినప్పుడు, అత్యంత వెనుకబడ్డ వాళ్ళకి 7 ఇచ్చినప్పుడు మరి మాకు 3 ఇవ్వాలి కదా. మరి మేము ఒకటే అడుగుదలుచుకున్నాం, మాకు 3వ రోస్టర్ పాయింట్, 13వ రోస్టర్ పాయింట్ ఇస్తేనే మా సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుంది. లేకపోతే ముఖ్యమంత్రి గారు మీరు మాలల మీద కక్ష పన్నారని, మీరు రాజకీయాల గురించే, మీ రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి ఒక సామాజిక వర్గాన్ని చంపేటువంటి ప్రయత్నం చేశావు. ఇది ముమ్మాటికి తప్పు. యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మాల సమాజమా, ఓ విద్యార్థులారా, ఓ ఉద్యోగస్తులారా, ఓ మాల సమాజమా, మీరు రోడ్ల మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది. మీకు రిజర్వేషన్ లేకుండా పోయినాయి. రేవంత్ రెడ్డి వల్ల రిజర్వేషన్ని దాదాపు తీసేశారు. మరి దేశవ్యాప్తంగా 9% ఉన్నటువంటి వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చారు. ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళు 7-8% ఉంటే వాళ్ళకి 10% ఇచ్చారు. మరి మా మాల సామాజిక వర్గానికి అన్యాయం చేశారని చెప్పేసి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో మాకు 20 లోపు రోస్టర్ పాయింట్ ఇవ్వాలి. మీరు చేసిన వర్గీకరణలో సవరణం చేసి మా సామాజిక వర్గం వాటా మాకు ఇవ్వకపోతే మిమ్మల్ని రాజకీయంగా సమాధి చేయడానికి కూడా మాల సంఘాలు, మాల సమాజం సిద్ధంగా ఉంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి గుర్తు చేస్తూ, మేము మా మంత్రులకు కూడా గుర్తు చేస్తూ మా రోస్టర్ మార్చాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.